హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీస్ కిచెన్. ఈరోజు వీడియోలో శరీరంలో వేడిని తగ్గించి ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యంతో హెల్తీగా 2 రకాల కమ్మనైన స్వీట్ రెసిపీస్ చూపించబోతున్నాను. సగ్గుబియ్యం క్యారెట్తో పాయసం. ఇది నార్మల్ పాయసం లాగా అయితే అస్సలు కాదండి. ఈ టేస్టే వేరు. క్రీమీగా చాలా బాగుంటుంది. అలానే ఎక్కువ నీరసంగా ఉన్నప్పుడు చల్లగా ఇలా సగ్గుబియ్యం ఇంకా ఫ్రూట్స్తో చేసిన ఈ డ్రింక్ తాగారు అంటే వెంటనే చాలా రిలీఫ్గా రిఫ్రెషింగ్గా ఉంటుంది. 2 రెసిపీస్ కూడా చాలా సింపుల్గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. సో వీడియో మిస్ అవ్వకుండా ఫుల్గా చూడండి. ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యారెట్ ఇంకా సగ్గుబియ్యంతో పాయసం చేద్దాము. ముందుగా ఇక్కడ ఒక 1/2 కప్ వరకు చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్గా చిన్నగా ఉంటాయి. వీటిని ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మీరు నార్మల్ సగ్గుబియ్యంతో చేసేటట్టయితే పాయసం చేసే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. 1/2 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి తీసుకోండి. దీనిలో ఒక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసి సగ్గుబియ్యం పూర్తిగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం మనం నానబెట్టకపోయినా కూడా ఒక 10 మినిట్స్లో బాయిల్ అయిపోతాయి. ఎక్కువ టైం పట్టదు. ఇవి బాయిల్ అయ్యేలోపు 2 పెద్ద సైజ్ క్యారెట్ తీసుకొని తురుము చేసి రెడీగా పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 క్యారెట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. క్యారెట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే పాయసం టేస్ట్ కూడా బాగుంటుంది. ఈలోపు సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతుంది. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు వేరొక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఒక 1/2 కప్ వరకు డ్రై ఫ్రూట్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. కాజు బాదం లైట్గా ఫ్రై అయ్యాక కొద్దిగా కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ముందుగా తురిమిన క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇలా కొంచెం ఎక్కువ నెయ్యిలో క్యారెట్ వేసి ఫ్రై చేసుకుంటే పాయసం టేస్ట్ కూడా చాలా కమ్మగా వస్తుంది. క్యారెట్ బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ ఇలా కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేస్తే పాయసం టేస్ట్ కూడా కొంచెం క్యారెట్ హల్వా ఫ్లేవర్లో వస్తుంది. ఒక 7-8 మినిట్స్ పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. ఇలా బాగా ఫ్రై అయ్యాక దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే ఈ స్వీట్ క్రీమీగా చాలా బాగుంటుంది. ఈ పాలని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఇలా బాగా బాయిల్ అయ్యాక మనం ముందుగా ఉడకబెట్టిన సగ్గుబియ్యం వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం చల్లగా అయ్యేసరికి కొంచెం ఇలా చిక్కగా అవుతుంది. అయినా ఏం పర్వాలేదు, ఇలా వేడి పాలల్లో వేయగానే విడిగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా బాగా కలిపిన తర్వాత సగ్గుబియ్యం ఆల్రెడీ బాగా ఉడికిపోయాయి కదా, జస్ట్ ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యం పైకి తేలిన తర్వాత క్యారెట్ తురుము ఫ్రై చేసి పక్కన ఉంచాం కదా, అది కూడా వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అడుగు పట్టకుండా మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. క్యారెట్ వేయగానే పాయసం చాలా మంచి కలర్లో అయితే వస్తుంది. ఇలా ఎక్కువసేపు బాయిల్ చేయడం వల్ల పాలల్లో క్యారెట్ అంతా బాగా బాయిల్ అవుతుంది. పాలు కూడా కొంచెం చిక్కపడుతుంది. అప్పుడు పాయసం టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు పాయసంలో షుగర్ వేసేటట్టయితే ఒక 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. పాయసం రెడీ అయిపోతుంది. అదే మీరు కావాలంటే షుగర్ కాకుండా మిల్క్ మేడ్ ఉంటుంది కదా, కండెన్స్డ్ మిల్క్ అని కూడా అంటారు, అది వేసుకునేటట్టయితే ఈ పాయసం ఇంకా రిచ్గా క్రీమీగా ఉంటుంది. అది అయినా కూడా ఒక 3/4 కప్ వరకు వేసుకోవచ్చు. సో ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడర్ వేసుకోండి. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కవర్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ పాయసం అయితే నేను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్ వరకు బెల్లం తీసుకొని 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత జస్ట్ 1 నిమిషం బాయిల్ చేయండి. కొంచెం స్టిక్కీగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన ఉంచండి. పాకం వేడిగా ఉన్నప్పుడే పాయసంలో వేసేస్తే పాలు విరిగిపోతాయి. సో పాయసం వేడిగా ఉన్నా పర్వాలేదు, కానీ పాకం మాత్రం పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు పాయసంలోకి వడగట్టి తీసుకోండి. ఇలా బెల్లం కరిగించి వడగట్టి వేసుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఫైనల్గా దీనిలో ఫ్రై చేసి ఉంచిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే టేస్టీగా పాయసం రెడీ అయిపోతుంది. ఈ పాయసం కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. మీరు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే వేడి పాలను లాస్ట్లో 1 కప్ వరకు వేసి అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు రెండవది సగ్గుబియ్యం ఇంకా ఫ్రూట్స్తో మంచి సమ్మర్ డ్రింక్ అయితే చేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి సాస్ ప్యాన్ తీసుకొని 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు సగ్గుబియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1/2 కప్ వరకు ట్రాన్స్పరెంట్గా ఉండే సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు.
వాటర్ ఇలా మరుగుతూ ఉన్నప్పుడే సగ్గుబియ్యం వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మీరు నార్మల్ సగ్గుబియ్యం తీసుకుంటే ఈ డ్రింక్ చేసే ఒక 1 అవర్ ముందే సగ్గుబియ్యం నానబెట్టుకొని తర్వాత బాయిల్ చేసుకోవాలి. ఎండాకాలంలో సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల ఇవి మన ఒంట్లో వేడిని తగ్గించి రోజంతా నీరసంగా లేకుండా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. వీటిలో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్కి కూడా మనకు చాలా మంచిది. 10 మినిట్స్కి సగ్గుబియ్యం బాగా బాయిల్ అయిపోయి ఇలా కన్సిస్టెన్సీ దగ్గరగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో ఒక 2 కప్పుల వరకు పాలను తీసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నాను. ఈ డ్రింక్ ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం ఒక 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటే లమ్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పాలని ఒక 2-3 పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువసేపు మరిగితే లైట్గా చిక్కబడుతుంది. ఈ డ్రింక్ కూడా క్రీమీగా చాలా టేస్టీగా వస్తుంది. పాలు మరిగిన తర్వాత ఉడికించిన సగ్గుబియ్యం వేసి మరొక 2 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఆల్రెడీ బాయిల్ చేసేసాం కాబట్టి జస్ట్ ఈ పాలల్లో ఒక 2 నిమిషాలు బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా సగ్గుబియ్యం పైకి తేలిన తర్వాత ఇప్పుడు దీనిలో 1/2 కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ప్లేస్లో ఈ డ్రింక్ ఇంకా కొంచెం క్రీమీగా ఉండాలి అంటే 1/2 కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. షుగర్ వేసాక మరొక 2 నిమిషాలు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. సగ్గుబియ్యం వేసాం కదా, చల్లగా అయిన తర్వాత కొంచెం చిక్కబడుతుంది. ఇది పూర్తిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు ఈ డ్రింక్లో వేయాల్సిన ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన సగ్గుబియ్యం మిక్స్ యాడ్ చేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఫ్రూట్స్ వేసేస్తే టేస్ట్ బాగుండదు. సో పూర్తిగా చల్లగా అయిన తర్వాత మాత్రమే ఫ్రూట్స్ వేసుకోండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా, యాపిల్, గ్రేప్స్, మ్యాంగో, పొమగ్రెనేట్ వేస్తున్నాను. మీరు మీకు నచ్చినవి వేసుకోవచ్చు. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా తరిగి వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ కూడా ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్వాలేదు, వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ పాలలో బాగా నాని ఉంటాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలానే వెంటనే సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. నేను ఇక్కడ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను. కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. మీకు కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే పాలని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు, లేదా ఇలా తాగేలా అయినా చేసుకోవచ్చు. అలానే ఫ్రూట్స్ కూడా నచ్చితే ఎక్కువగా లేదా తక్కువగా అయినా వేసుకోవచ్చు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని నచ్చినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ డ్రింక్ అయితే చాలా టేస్టీగా ఉంది. బాగా పని చేసి అలసిపోయినప్పుడు లేదా పిల్లలు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఈ ఎండాకాలంలో రోజుకి 1 గ్లాస్ తాగారు అంటే ఒంట్లో వేడి చేయకుండా ఉంటుంది. చాలా హెల్దీగా, రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. సో ఈ 2 వీడియోస్లో మీకు ఏది నచ్చిందో ట్రై చేయండి. 2 కూడా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసి దానిలో ఉన్న ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.